గంగపుత్ర ముద్దుబిడ్డ జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పోషంపేటలో ఈ రోజు ప్రచారం భాగంగా పోషంపేట గంగపుత్ర కులబంధువులతో కలిసి మన గంగపుత్ర ముద్దుబిడ్డను బ్యాట గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, మహిళలు, కుల పెద్ద మనిషి కల్లెడ గంగాధర్, గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయనిధి ఫౌండేషన్ అధ్యక్షులు సముద్రాల తిరుపతి, జగిత్యాల 23వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ జుంబర్తి రాజకుమార్ మరియు తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ముల పవన్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ ఉమేందర్, రైకల్ మండల అధ్యక్షులు కల్లెడ రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజెంట్ తాజా మాజీ కౌన్సిలర్ అన్న కూడా రాజన్న కౌన్సిలరే. దయచేసి ఎక్కడున్నా కానీ జిల్లాలో ఒకటి ఎవరు సర్పంచ్ చేసినా పోయి మాట్లాడి మద్దతు వస్తున్నాం. ఎందుకంటే మన కులంలో తక్కువ మంది కాంటెస్ట్ చేసారు. దాంట్లో ఈ అన్న కూడా ఒప్పుకోరు. మాకు తెలిసిన రిపోర్ట్లలో ఇప్పుడు ఎక్కడెక్కడ బలం ఉంది అని అంటే ఒకటి ఎవరు చేసేది అలా చేస్తున్నారు. ఎక్కడ ఉన్నాయి అని అంటే నెంబర్ 1 మాకైతే హోప్ ఉన్నది. దాంట్లో కూడా ఈ అన్నకి ఇక్కడ అవకాశం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే 600 ఓట్లు ఉన్నాయి, 4 వేసారు. అది పోలైతే 500 పోలైతే కావచ్చు. మన సంఘం ఓట్లే 150 160 అన్న దగ్గరలో ఉంటాయి. 150 160 ఉంటాయి. 150 160 ఉంటాయి కాబట్టి మన వన్ సైడ్ పడితే జిల్లాల మన కులంలో ఒకరు సర్పంచ్ అని చెప్పి చెప్పుకుంటా అనుకుంటుంది, తెల్లముఖం ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు మేము సంప్రదించాక ఏసింటో తెలుసో తెలియక ఒక తప్పు జరిగిపోయింది. కానీ ఇవి నిలబడ్డాడు మనోడు కాబట్టి దయచేసి అందరు చేతులెత్తి దండం పెడుతున్నాం. జర అర్థం చేసుకొని పైసలు ప్రియారిటీ ఎగురి ఏది ఎగురు ఒక్కసారి మన కులానికి యూడూరు ఒక్కసారి. ఎందుకంటే జిల్లాలో ఒక సర్పంచ్ అని అంటే ఒకటి ఇక్కడ ఒకటి వెలుగటూరు ఛాన్స్ ఉన్నది. ఉన్నవా సెకండ్ పేజ్ ఇట్లా వస్తున్నాం. దయచేసి గంగారాజన్నకైతే సపోర్ట్ చేయదు. ఏదో తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసినా కానీ కూడా చూసి చూడనట్టు వదిలేసి మన క్యాస్ట్ కాబట్టి మనల్ని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి జిల్లాలో. అట్లా ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇంకా దుబాయ్ వాళ్ళు ఉంటారా, మన మొత్తం ఓట్లు ఇక్కడనే ఉన్నారా? ఉన్నోళ్ళు అయితే దయచేసి ఉన్నోళ్ళని అయితే లాస్ట్ ఓటు వేసేదాకా కూడా అడుగుని కూడా కాదు, కొద్ది అవకాశం ఇవ్వండి, ఒక్కసారి గెలిపి. ఎందుకంటే అన్నకి గెలిస్తే సర్పంచ్ అయ్యాక మన గంగపుత్రులలో కూడా రేపు సర్పంచ్ ఉన్నాడు అని చెప్పి ఆ జిల్లాలో 2 గెలిచే ఆ ఊరికి వచ్చి అన్న కోసం దండం పెడుతున్నాం అని అంటే ఒక కులంలో సర్పంచ్ ఉన్నారు, ఊళ్ళో దాంట్లో ఎక్కడ ఉన్న సర్పంచ్ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారని చెప్పుకోవడానికి. పోయిన సంవత్సరం మాకు ఆ ఛాన్స్ లేకుండా తిరిగే అంత అప్పుడు టైం లేకుండా తక్కువ మంది ఉండే. అప్పుడు అన్న వాళ్ళు నిలబడ్డప్పుడు తక్కువ మంది, మేము నిలబడ్డప్పుడు కూడా మేము తక్కువ మంది ఉండే. దాని తర్వాత మేము గ్యాదర్ అయ్యి జిల్లాలో ఇప్పుడు ఎవరు సర్పంచ్ చేసినా ఆడ పోయి రిపోర్ట్ తీసుకుని ఏ విధంగా వేయాలో ఆ విధంగా సహకారం చేసి వస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు జిల్లాలో వాస్తవంగా 10 మంది నిలబడ్డట్టున్నారు. అవకాశం అయితే మళ్ళా ఎక్కడ కనిపిస్తలేదు మాకు కూడా. తెలంగాణ రాజన్న నిలబడ్డాడు. ఆడ పెద్ద టైప్ నడుస్తుంది. వేరే కాడ ఇట్లా ఇట్లున్నది ఇవరకు చేసినోడే వేరే ఇట్లా టైప్ నడుస్తున్నాయి. కానీ ఈజీగా బయటపడేది ఎక్కడ అన్నట్టు మా రిపోర్ట్లు ఇప్పుడు ఇక్కడ ఉన్నది 150 ఓట్లు అయితే బయటపడతాడంట అన్నట్టున్నాయి టాక్ మొత్తం. ఏంటంటే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాం. మన గంగ బలం ఉండాలి. మన గంగ